అందరికీ నమస్కారం. నేను విజయ్ కుమార్ని మాట్లాడుతున్నాను. నేను డాక్టర్ బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వ కళాశాల జడ్చర్ల యందు రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చర్చించబోతున్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మరి ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ సమావేశాల సందర్భంగా మనకి హక్కులను న్యాయబద్ధమైన హక్కు, న్యాయబద్ధం కానివి అన్నట్టుగా, అంటే న్యాయరక్షణ కలిగినవి, న్యాయరక్షణ కానివి అన్నట్టుగా విభజించడం జరిగింది ఆనాడే. ఆ సందర్భంగా న్యాయరక్షణ కలిగిన వాటినేమో ప్రాథమిక హక్కులు, మూడో భాగంలో న్యాయరక్షణ లేని వాటిని ఆదేశ సూత్రాలుగా నాలుగవ భాగము మరి 36 నుండి 51 గల వరకు గల అధికరణలలో చేర్చడం గమనించదగ్గ విషయం. ఇలాగా చేయడం గల కారణాలు ఏంటంటే మనము విశ్లేషించవచ్చు. అన్నిటినీ హక్కులుగా చేయడం అనేది మరి రాజ్యానికి తలకు మించిన భారంగా అవుతుంది కాబట్టి ఈ విధంగా రెండు రకాలుగా విభజించడం, ఈ రెండో రకానికి సంబంధించిన వీటిని ఆదేశ సూత్రాలుగా భారతదేశంలో, భారత రాజ్యాంగంలో 4వ భాగంలో చేర్చడం జరిగిందనమాట. ఇవి ఐర్లాండ్ రాజ్యాంగం నుండి మనం గ్రహించడం జరిగింది ఈ సూత్రాలను. అయితే మరి ఈ సూత్రాలకు న్యాయబద్ధత లేదు కదా, వీటికి ప్రముఖ స్థానం ఉందా అనుకుంది. విమర్శించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది విమర్శించారు. మరి దీనికి న్యాయబద్ధత ఉందా లేదా, న్యాయబద్ధత లేదు కదా, ఏంటి దీని సంగతి అంటే మనము దాన్ని కొట్టిపడడానికి లేదు. వాటి గురించి చర్చించుకోవడం ద్వారా మనము వాటి యొక్క ప్రాముఖ్యత మనకి వీటి చర్చ ద్వారా మనకి అర్థమవుతుంది. సరే, మనము లక్షణాలు చూద్దాం. ముందుగా ఇవి భారతదేశంలో వివిధ ప్రభుత్వాలకు ఇచ్చిన ఆజ్ఞలు అన్నమాట. ఇవి అంటే తర్వాత ఇవి ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన ఒక రకమైన ఆజ్ఞలుగా మనం చెప్పచ్చు. తర్వాత ఇవి సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే పాజిటివ్ గా అనుకూల దృక్పథాన్ని కలిగి ఉంటాయని చెప్పచ్చు. ఒక విధంగా సకారాత్మకమైనవి. అంటే రాజ్యం యొక్క అధికార పరిధిని విస్తృతపరిచి అవి ఏం చేయాలి అనే విషయాన్ని కూడా తెలుపుతుంది అన్నమాట. తర్వాత ఇది ప్రజల సమ్మతి మేరకు ఇవి ఆధారపడి ఉంటుంది. ఇది ఏంటంటే న్యాయబద్ధమైనవి కాకపోయినప్పటికీ కూడా ప్రజా సమ్మతిని, ఇది ప్రజామోదాన్ని కలిగే ఉంటాయి ఇవన్నీ. ఎందుకంటే ప్రజల కోసం ఈ సూత్రాలు ఉన్నాయి కాబట్టి, ప్రజల సంక్షేమార్థం చేయబడిన సూత్రాలు కాబట్టి ఇవి ఖచ్చితంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా అమలు చేస్తే అవి ప్రజా ఆమోదాన్ని ఖచ్చితంగా పొందే విధంగా మరి భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ సూత్రాలను చేర్చడం జరిగింది మన భారత రాజ్యాంగంలో. తర్వాత అలాగే వివిధ స్థాయిలలో గల ప్రభుత్వాలలో అధికార బాధ్యతలను ఇది చేపట్టే ఈ రాజకీయ పార్టీలు, ఏ అధికార బాధ్యతలు చేపట్టే ఏ రాజకీయ పార్టీలైనా వాళ్ళ స్వీయ ప్రయోజనాలతో సంబంధం లేకుండా ఈ ఆదేశ సూత్రాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇవి రూపొందించబడింది అనమాట. ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క పార్టీకో ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా అయితే వీటిని రూపొందించబడలేదు. తర్వాత ఈ సూత్రాలను ఒకవేళ అమలు చేయలేదనుకోండి, దాన్ని చట్టధిక్కారంగా పరిగణించడానికి వీలు లేదు. ఇవి రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగమే అటువంటి సౌకర్యం కల్పించింది. ఆయా ప్రభుత్వాల యొక్క పరిమితులకు మించి ఏ ప్రభుత్వం కూడా వీటిని అమలు చేయలేదు. ప్రభుత్వ విచక్షణకు అవి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయా పరిస్థితులకు అనుగుణంగా, నిధులు మరియు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా, రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు వాటిని అమలు చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత శిక్షాత్మక స్వభావం ఉంటదన్నమాట వీటికి. అంటే దాని అర్థం ఏంటంటే వీటిని ఎవరైనా పాటించకపోతే వీటిని శిక్షించడానికి వారిని శిక్షించడానికి ఎటువంటి అవకాశం లేదు. ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన పాల్పడితే శిక్షించవచ్చు, కానీ దీనికి అటువంటి అవకాశం లేదన్నమాట. ఎందుకంటే వీటికి న్యాయరక్షణ లేదనే విషయం మనకి
తెలుసు కాబట్టి. తర్వాత ఇది వీటి ముఖ్య లక్షణం ఏంటంటే రాజకీయ ఆర్థిక సమానత్వాలను రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించడం అనే ఒక ఉన్నతమైన ఆశయాలను ఈ ఆదేశ సూత్రాలు కలిగి ఉంటాయన్నమాట. తర్వాత అలాగే వ్యక్తి ప్రగతి కంటే కూడా సామాజిక సంక్షేమాన్ని పెంపొందించడమే వీటి యొక్క ముఖ్య లక్షణం. మరి ప్రాథమిక హక్కులు వ్యక్తిగత అభివృద్ధికి, వ్యక్తిగత లక్ష్యానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు, వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తే ఇది సమాజ సంక్షేమానికి ఈ యొక్క సూత్రాలు అనేవి ఉద్దేశించబడ్డాయి అన్నమాట. అంటే ఇక్కడ సమాజ సంక్షేమం అంటే సమాజంలో ఉండేది వ్యక్తులే కదా, అంటే సామూహికంగా అంటే అందరి శ్రేయస్సును కోరుతాయి ఈ యొక్క ఆదేశ సూత్రాలు. ఈ విధంగా ఆదేశ సూత్రాల గురించి కొన్ని లక్షణాలు చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాజ్య సంక్షేమ రాజ్య స్థాపనకు, శ్రేయోరాజ్య స్థాపనకు కూడా ఆదేశ సూత్రాలు నిర్దేశించబడ్డాయి అన్నమాట. తర్వాత మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన నెక్స్ట్ ఏంటంటే ఆదేశ సూత్రాల వర్గీకరణ. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఆదేశ సూత్రాలను వర్గీకరణ చేయలేదు. ఇది ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదేశ సూత్రాలను ఎక్కడా కూడా వర్గీకరణ చేయలేదు. కానీ ఎంపీ శర్మ, జిఎస్ జోషి గారు లాంటి వాళ్ళు మన సౌలభ్యం కోసం వీటిని 3 రకాలుగా వర్గీకరించారు. అవి సామ్యవాద సూత్రాలు, తర్వాత గాంధేయవాద సూత్రాలు, 3వ రకము ఉదారవాద లేదా మేధోవాద సూత్రాలుగా మనము చెప్పుకోవచ్చు. మరి వీటన్నిటిని గురించి కూడా ఒక్కొక్కటిగా మనము ఇప్పుడు చర్చిద్దాం. ముందుగా సామ్యవాద సూత్రాల గురించి చర్చిద్దాం. ఈ సామ్యవాద సూత్రాలు ఎందుకు వీటిని అంటే ఈ సూత్రాలను సామ్యవాద సూత్రాలుగా మనం ఎందుకు వర్గీకరించుకోవచ్చు అంటే ఈ రకానికి చెందిన సూత్రాలు భారతదేశాన్ని ఒక సామ్యవాద దేశంగా, భారతదేశాన్ని ఒక శ్రేయో రాజ్యంగా, భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా రూపొందించి భారతదేశంలో ఉండే ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను సాధ్యమైనంత వరకు తొలగించడానికి, వారికి కనీస జీవనోపాధిని కలిగించడానికి ఉద్దేశించబడ్డాయి ఈ రకానికి చెందిన ఆదేశ సూత్రాలు. అవి ఇప్పుడు మనం పరిశీలిద్దాం. అయితే ఒకటి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో కూడిన ప్రజా సంక్షేమానికి అనుగుణమైన వ్యవస్థను ఏర్పడడానికి ఆదాయంలో, హోదాలో, వ్యవస్థలో ఆ అసమానతలను, సౌకర్యాలలో అసమానతలను తగ్గించడానికి రాజ్యం కృషి చేయాలన్నమాట. ఇది 38వ అధికరణ చెప్తోంది. ఈ అధికరణలో ఉండే ఈ అంశాలను అంటే ఈ ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా న్యాయం చేకూర్చాలి, అసమానతలను తొలగించాలి అనే విషయాన్ని ఈ భారతదేశంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది అనమాట. ఆర్థిక అసమానతను తొలగించాలి అని 38వ అధికరణకు చేర్చడం జరిగింది. తర్వాత అలాగే ఈ కింది వాటిని మనం సాధించడానికి కోసం రాజ్యం తన విధానాలను రూపొందించుకోవాలని చెప్పి ఆదేశ సూత్రాలు పేర్కొంటున్నాయి. ఈ 39వ అధికరణలో ఈ యొక్క అంశాలు ఏంటి, కింది అంశాలను చెప్పుకున్నా అంశాలను చూద్దాం మనము. ఈ అంశాలన్నింటినీ 39వ రాజ్యాంగ అధికరణలో చేర్చడం, 39వ రాజ్యాంగ అధికరణ తెలియజేస్తాయి ఈ అంశాలన్నింటినీ కూడా. అవి ఏంటంటే, ఒకటి పౌరులు చాలినంత జీవనోపాధిని సంపాదించుకునే హక్కును ప్రజలందరూ కలిగి ఉండాలి. తర్వాత రెండోది ప్రజలందరి సమిష్టి మేలు అత్యుత్తమంగా పొందేటట్లు సమాజంలోని భౌతిక పరమైన అంశాలపై ఉన్న యాజమాన్య హక్కులను విభజించడం. అంటే భౌతిక సంపద వికేంద్రీకరణగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా భౌతిక సంపద వికేంద్రీకరణ కొందరి చేతిలో కేంద్రీకృతం కాకుండా, కొన్ని వర్గాల చేతిలో కేంద్రీకృతం కాకుండా అది వికేంద్రీకరణ జరగాలి అని చెప్తుంది అనమాట. అలాగే అంతేకాకుండా ఇదే అధికరణలో మనకి ఏం కనిపిస్తాయంటే, ఉత్పత్తి పరికరాలు, సంపదలు కేంద్రీకరణం కాకుండా చేయడం.
ఇందాకల భౌతిక వనరులు అనుకున్నాం, ఇప్పుడు ఉత్పత్తి సంపద, ఇవి కూడా సంపద కూడా, ఉత్పత్తి పరికరాలు కావచ్చు, ఉత్పత్తి అయిన వస్తువులు కావచ్చు, సంపద కావచ్చు, ఇది కూడా వికేంద్రీకరణ జరగాలి అని చెప్పడం జరుగుతుందన్నమాట. తర్వాత పురుషులకు స్త్రీలకు సమాన పనికి సమాన వేతనాలు లభించేటట్టు చూడాలన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాలి, ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలలో ఈ సూత్రం అనేది ఎంతవరకు అమలవుతోంది అనేది మనం గమనించాలి. ఇక్కడ ముఖ్యంగా పురుషులకు స్త్రీలకు కూలీలు చేసుకునే వారిలో స్త్రీలకు తక్కువ వేతనాలు, పురుషులకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నారు. మన సమాజం ఈ యొక్క ఆదేశ సూత్రాన్ని మర్చిపోయి ఈవెన్ వారు కూడా, అంటే ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారు కూడా అంగీకరిస్తారు ఏంటంటే పురుషులు ఎక్కువ పని చేస్తారు కాబట్టి వారికి ఎక్కువ వేతనాలు, స్త్రీలు తక్కువ పని చేస్తారు కాబట్టి వాళ్ళు తక్కువ వేతనాలు తీసుకోవడం జరుగుతుందనే ఒక అంగీకారానికి గురి చేస్తున్నారు స్త్రీలు అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తించుకోవాలి. ఒక రాజనీతి శాస్త్ర మరి విద్యార్థులుగా మనము ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, స్త్రీలకు పురుషులైనా సరే ఎవరికైనా సరే భేదాభిప్రాయం చూపించకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అలాగే కార్మికుల వారి యొక్క ఆరోగ్యాన్ని, దారుఢ్యాన్ని, తర్వాత కార్మికుల పిల్లల ఆరోగ్యాన్ని, దారోగ్యాన్ని కాపాడాలి. తర్వాత వారిని బలవంతపు పనుల నుండి రక్షించుకోవడం. తర్వాత పిల్లలు ఆరోగ్యంగా పెరిగేటట్టుగా తగిన పరిస్థితులు కల్పించడం. ఈ అంశం ఉంది చూసారా, ఈ పిల్లల ఆరోగ్యంగా పెరగడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించడం అనే అంశాన్ని ఇది భారత రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందనమాట. ఈ చివరి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి మనము. ఈ చివరి అంశాన్ని, పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి కావాల్సిన పరిస్థితులను అవకాశం కల్పించడం, పిల్లల ఆరోగ్యంగా పెరగడానికి కావాల్సిన అవకాశాన్ని కల్పించడం అనే యొక్క అంశాన్ని ఇది చివరి అంశంగా చెప్పుకోవచ్చు. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చడం జరిగిందనమాట. తర్వాత ఇంకా అదంతా కూడా ఇంతవరకు మనము 39వ అధికరణంలో ఉన్న కొన్ని అంశాలను చర్చించుకున్నాము. ఇప్పుడు తర్వాత సమన్యాయాన్ని, పేదలకు ఉచిత న్యాయ సలహాన్ని కలిగించాలి అని చెప్పి 39వ ఏ అధికరణ చెప్తోంది. ఈ 39 అధికరణను కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే చేర్చడం జరిగింది. ఇంతకుముందు రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు ఈ ఉచిత న్యాయ సలహాను అందించాలి అనే ఒక ఆదేశ సూత్రం లేదు. ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ యొక్క 39 అధికరణం చేర్చడం జరిగిందనమాట. తర్వాత పనిచేసే హక్కు, విద్య నేర్చుకునే హక్కు, ఉద్యోగం, ముసలితనం, నిరుద్యోగం కావచ్చు, ముసలితనం కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు, అంగవైకల్యం ఉన్నవారు కావచ్చు, అనారోగ్యం కలిగిన వారు కావచ్చు, వారికి సార్వజనీన సహాయాన్ని పొందే హక్కును రాజ్యం కలిగించాలి అని చెప్పి 41వ రాజ్యాంగ అధికరణ చెప్తోందన్నమాట. అంటే ఈ సూత్రాలను మనం గమనిస్తూ ఉంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే సామ్యవాద భావాలతో కూడిన సూత్రాలే ఇవన్నీ కూడా. తర్వాత అంతేకాకుండా న్యాయబద్ధమైన మానవతా పరిస్థితులతో కూడిన పనిని చూపేందుకు రాజ్యము ప్రసూతి వైద్య సౌకర్యాలను కల్పించాలి. అంటే న్యాయమైన మానవతా పరమైన వాతావరణంతో కూడిన పని పరిస్థితులను కార్మికులకు కల్పించడమే కాకుండా స్త్రీలకు సరైన ప్రసూతి వైద్య సౌకర్యాలు కూడా కల్పించాలి అని చెప్పి 42వ రాజ్యాంగ అధికరణ తెలుపుతోందన్నమాట. కార్మికులందరికీ వృత్తి ఇచ్చి మంచి ప్రమాణాలతో జీవన ప్రమాణాన్ని కల్పించి వారికి కావాల్సిన సాంఘిక సాంస్కృతిక వాతావరణాన్ని, మంచి సాంఘిక వాతావరణాన్ని కల్పించాలంటే కార్మికులకు సరైన జీవన ప్రమాణాన్ని, అలాగే వారి సాంఘిక పరమైన మంచి సాంఘిక పరమైన జీవనాన్ని, వారికి పరిస్థితులను, అటువంటి జీవనం గడపడానికి అవసరమైన పరిస్థితులను కల్పించాలి అని చెప్పి రాజ్యం కృషి చేయాలి అని చెప్పి 43వ అధికరణ తెలుపుతుందన్నమాట. తర్వాత అంటే
వీళ్ళు సంతోషంగా ఉండాలంటే మరి సాంస్కృతిక ఏంటి అంటే సాంస్కృతిక అవకాశాలు అనేవి చాలా ఉపయోగపడతాయి కార్మికులకు. వినోదాన్ని ఉన్నప్పుడే వారు చాలా సంతోషంగా ఉండగలిగి వారు పనులు అవి కూడా చేసుకోవడానికి, వారికి పనుల నుండి విముక్తి కలగడం, శ్రమ చేసిన తర్వాత విముక్తి కలగడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఇటువంటి అంశాలను 43వ రాజ్యాంగ అధికరణలో చేర్చడం జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ మనం చర్చించాల్సింది ఏంటంటే పరిశ్రమల నిర్మాణంలో కార్మికులు పాల్గొనేటట్టుగా రాజ్యం కృషి చేయాలి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒక విధంగా 43A అధికరణ పరిశ్రమల్లో కార్మికుల భాగస్వామ్యము, యజమాన్యంలో కార్మికుల భాగస్వామ్యం ఒక మాటలో చెప్పుకోవచ్చు. ఇది 43A అధికరణ ద్వారా చర్చించింది. అంటే ఇక్కడ 43A అనగానే మనం గుర్తుకొచ్చేది ఏంటంటే ఇది కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 43వ అధికరణ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ యొక్క కార్మికులకు భాగస్వామ్యం పరిశ్రమల నిర్వహణలో అనే అంశాన్ని 43A అధికరణ అనే ఈ ద్వారా 1942, 1976, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 43A అధికరణతో ఈ యొక్క అంశాన్ని ఆదేశ సూత్రాలకు జోడించడం జరిగిందనమాట. తర్వాత ప్రజల పోషకాహార స్థాయిని, జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంలో రాజ్యము కృషి చేయాలి. ఇది భారత రాజ్యాంగంలో 47వ అధికరణ ఈ విధమైన అంశాన్ని చెప్తుందన్నమాట. ఇవన్నీ కూడా సామ్యవాదానికి భావాలను పెంపొందించే అంశాలు. సో పైవన్నీ కూడా ఆ విధంగా సామ్యవాద సూత్రాలతో కూడిన అంశాలుగా మనము చెప్పుకోవచ్చు. తరువాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన నెక్స్ట్ అంశం ఏంటంటే గాంధేయ సూత్రాలు. నెక్స్ట్ మనం చర్చించుకోవాల్సిన అంశాలు గాంధేయ సూత్రాలు. గాంధీజీ కలలు గన్న మరి స్వరాజ్యాన్ని, ఆ కళలను పరిపూర్ణం చేసుకోవడానికి ఈ యొక్క సూత్రాలు ఉద్దేశించబడ్డాయి. ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ఈ యొక్క సూత్రాలను మరి భారత రాజ్యాంగాల్లో మరి 4వ భాగంలో చేర్చడం జరిగింది అనమాట. ఈ సూత్రాలన్నీ గాంధీజీ కళలకు, గాంధీజీ గారి ఆశయాలకు అనుగుణంగా రూపొందించబడినవి. అందుకనే వీటిని గాంధేయవాద సూత్రాలుగా మనము చెప్పుకోవచ్చు. ఒకటి, దీంట్లో గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించి స్వపరిపాలన సంస్థలుగా అవి పనిచేయడానికి కావాల్సిన అధికారాలను రాజ్యం ఇవ్వాలి. ఇది 40వ అధికరణ చెప్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సూత్రాలను అమలు చేయడానికి ఆయా సందర్భాలలో అనేక చట్టాలను చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన ఆదేశ సూత్రాలలో సంబంధించి ఒక విషయం ఏంటంటే ఆదేశ సూత్రాలను అమలు పరచడానికి చట్టాలు అవసరం. అందుకనే 73, 74వ రాజ్యాంగ అధికరణ సవరణ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా మరి భారత రాజ్యాంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు, మున్సిపాలిటీలకు హోదానిచ్చి స్థానిక స్వపరిపాలనా సంస్థల యొక్క అధికారాన్ని వాటికి రాజ్యాంగ హోదా కల్పించడం మనం గమనించవచ్చు. అందుకని ఈ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని వ్యవస్థీకరించి మరి అధికార వాటిని శక్తివంతమైన స్వయం సమృద్ధిగా పనిచేయడానికి కావాల్సిన అధికారాలు ఇవ్వడానికి ఇటువంటి రాజ్యాంగ సవరణలు చేయడం జరిగింది అనమాట 73, 74. సో వీటిని అమలు చేయడానికి చేపట్టిన చర్యలుగా ఇది చెప్పుకోవచ్చు. సో అసలు ఈ విధంగా చెయ్యాలి అని చెప్పేది భారత రాజ్యాంగంలోని 40వ అధికరణ. తర్వాత నెక్స్ట్ అలాగే రెండోది, గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తి ప్రాతిపదికపై లేదంటే అంటే వ్యక్తి ప్రాతిపదికన లేదా సహకార ప్రాతిపదికన కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. ఇది కూడా గాంధీజీ గారి యొక్క ఆశయం. గ్రామాలలో కుటీర పరిశ్రమలు ఏర్పడే అవి స్వయం సమృద్ధిగా ఉండాలని ఆయన కోరుకున్నారు. కాబట్టి ఆ ఆశయాన్ని కూడా మరి భారత రాజ్యాంగంలోని 43వ అధికరణ ప్రకారం చేర్చడం జరిగిందన్నమాట. సహకార పద్ధతిలో కానీ వ్యక్తిగత పద్ధతిలో అయినా పర్వాలేదు, కానీ కుటీర పరిశ్రమలను అయితే ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ మనం చర్చించుకోవాల్సింది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సహకార సంఘాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడానికి, వాటిని స్వయం ప్రతి కలిగిన వాటిగా
పని చేయించడానికి, తర్వాత ప్రజాస్వామ్య నియంత్రణ, వృత్తిపరమైన నిర్వహణ పెంపొందించి వాటికి ఆ విధంగా పెంపొందించే విధంగా పనిచేసే విధంగా ఆ విధంగా అంటే వాటికి ప్రజాస్వామ్య నియంత్రణలో ఉండి అవి స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండి వృత్తి నిర్వహణ చేసుకునే విధంగా ఆ విధంగా వాటిని పెంపొందించే విధంగా కృషి చేయాలి అని చెప్పి రాజ్యాలు సహకార సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ఆ విధంగా వాటిని స్వయం సమృద్ధిగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా వాటిని రూపొందించాలి, బలోపేతం చేయాలనేది ఈ రాజ్యాంగ అధికరణ యొక్క సారాంశం. ఇది 43B కనిపిస్తుంది మీకు. ఈ 43B అనే ఈ అధికరణను 97వ రాజ్యాంగ సవరణ 2011లో చేయడం జరిగింది. 97వ రాజ్యాంగ సవరణ దాని ద్వారా చేర్చిన ఇది నూతన అంశం, కొత్త అంశంగా చెప్పుకోవచ్చు. ఇది ఇంతకు ముందు భారత రాజ్యాంగంలో లేదు. అంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 61 సంవత్సరాల తర్వాత దాదాపు ఈ యొక్క అధికరణను ఆదేశ సూత్రాలలో 97వ అధికరణ ద్వారా చేర్చడం జరిగింది అనమాట 2011లో. అలా అదే విధంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన వారి మధ్య వారి యొక్క అంటే వారి యొక్క వెనుకబడిన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఈ ఏమంటాం మనము ఈ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన వారి యొక్క విద్యా విషయక ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించి వారికి చేకూర్చి వారిని సామాజికమైన దోపిడీ నుంచి వారిని కాపాడాలన్నమాట. ఇది సామాజిక అన్యాయం నుండి వారిని కాపాడాలి, సామాజిక అన్యాయం నుండి వారిని దోపిడీ నుంచి రక్షించి వారి ఆర్థిక విద్యా విషయక ప్రయోజనాలను పెంపొందించి ఎవరివి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు వెనుకబడిన కులాలకు ఇది ఒక చాలా ముఖ్యమైన అంశంగా మనం ఆదేశ సూత్రాలలో చెప్పవచ్చు అనమాట. ఈ విధంగా వారి యొక్క ప్రయోజనాలను పెంపొందించి వారిని సామాజిక అన్యాయం నుండి, సామాజిక దోపిడీ నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ రాజ్యాంగని ఈ ఆదేశ సూత్రం చెప్తోంది. 46వ రాజ్యాంగాధికరణలో ఇది పొందుపరచబడింది అనమాట. తరువాత నెక్స్ట్ మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే ఆరోగ్యానికి భంగాన్ని కలిగించే మత్తు పదార్థాలను, మాదక ద్రవ్యాలను ప్రజలు సేవించకుండా నిషేధించాలి. ఇది 47వ అధికరణ చెప్తోంది. మత్తు పానీయాల నిషేధం అని చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే. మరి దీనికి కొన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఇది అమల్లో ఉందా అంటే లేదనే మనం చెప్పాలి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, ఆర్థిక కారణాలు ఇవన్నీ. కాబట్టి మొత్తం మీద ఇది కూడా గాంధీజీ గారి ఆశయంగా మనము చెప్పుకోవచ్చు, దీన్ని నిషేధించాలి అనే విషయాన్ని. తర్వాత గోవులను, దూడలను, ఇతర పాడి పశువులను, ఇతర పెంపుడు జంతువులను వధను నిషేధించి వారి యొక్క ఉత్పాదకతను పెంపొందించడానికి కృషి చేయాలి. ఇది 48వ రాజ్యాంగాధికరణ విషయాన్ని చెప్తుంది అనమాట. దీనికి కొన్ని రాష్ట్రాలు అయితే మరి చట్టాలను కూడా చేయడం జరుగుతోంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇవి ఆ పైవన్నీ కూడా మనం చెప్పుకున్నవన్నీ కూడా గాంధేయవాద సూత్రాలు. ఇవి ఈ సూత్రాలను అమలు చేయడానికి ఆయా పరిస్థితులు అనుకూలించిన వారు, లేకపోతే ఆయా సూత్రాలను తమ సిద్ధాంతంగా కలిగిన ప్రభుత్వాలు వాటిని అమలు చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఇందులో ఈ ఆదేశ సూత్రాలు అంటే ఈ గాంధేయవాద సూత్రాలకు ముఖ్యంగా ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు అయితే అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని మనము చెప్పచ్చు. తర్వాత ఉదారవాద లేదా మేధోపరమైన సూత్రాలు. ఇవి ఏంటి అంటే ఉదారవాద భావాలను లిబరలిజం యొక్క భావాలను ప్రతిబింబిస్తాయి ఈ యొక్క ఆదేశ సూత్రాలు అన్నమాట. అవి ఏంటివి అంటే మనం చెప్పుకుందాం. కొన్ని దేశమంతా ఒక ఉమ్మడి పౌర స్మృతిని కలిగి ఉండాలి అని చెప్పి ఈ విధంగా కలిగి ఉండేటట్టుగా రాజ్యం కృషి చేయాలి. ఇది భారత రాజ్యాంగంలో 44వ అధికరణ చెప్తోంది. దీనికి ఇంకా ఇప్పుడంటే అంటే ఇదేంటంటే
హిందువులకు ఒక రకమైన న్యాయ సూత్రాలు, ముస్లింలకు ఒక రకమైన న్యాయ సూత్రాలు, ఈ విధంగా ఆయా మత సూత్రాలను బట్టి కొన్నిసార్లు కొన్ని తీర్పులను న్యాయస్థానాలు ఇస్తున్నాయి. అలా కాకుండా అందరికీ ఒకే ఉమ్మడి స్మృతి ఉండాలి అని చెప్పి ఒక సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని చెప్పి ఆదేశ సూత్రం చెప్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దాన్ని సాధించాలనే ఒక లక్ష్యంగా తను భావిస్తోంది. మరి అది అమలు అవుతుందా లేదా అనేది మనము వేచి చూడాలన్నమాట. ప్రస్తుతానికి ఇది అమల్లో లేదని మాత్రం మనము చెప్పవచ్చు. తర్వాత 6 సంవత్సరాల నిండే వరకు వారి యొక్క కావాల్సినంత, అంటే 6 సంవత్సరాలు నిండక ముందు ఉన్న పిల్లల యొక్క అంటే ఈ పూర్వ బాల్యావస్థ, అంటే వారి యొక్క ఆ పిల్లల యొక్క రక్షణ, తర్వాత విద్యా బోధన సమకూర్చడానికి కూడా రాజ్యము కృషి చేయాలి. ఈ అంగన్వాడీలు ఇవన్నీ కూడా వీటి కిందకి మనము ఆ విధంగా తీసుకోవచ్చు. పిల్లలకి వారికి కావాల్సిన పౌష్టికాహారాన్ని కూడా అందిస్తూ ఉంటాయి. మరి ఈ విధమైన పథకాలు ఈ విధంగా ఈ 46వ రాజ్యాంగ అధికరణను అమలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీటిని చూస్తే గమనిస్తే 45వ అధికరణ, ఇది 45వ అధికరణ. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇది భారతదేశంలో భారత రాజ్యాంగంలో 82వ రాజ్యాంగ సవరణ ద్వారా 86వ రాజ్యాంగ సవరణ 86వ రాజ్యాంగ సవరణ 2002లో ఈ యొక్క మార్పు చేయబడింది. ఇంతకు ముందు ఈ 45వ అధికరణ ఏం చెప్పేదంటే 6 నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అందించాలని చెప్తోంది. అది మరి ఎప్పుడైతే 82వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ హక్కు అది ప్రాథమిక హక్కుగా మారిందో ఆదేశ సూత్రంలో ఈ మార్పు చేయడం జరిగిందనమాట. 45వ అధికరణ ప్రకారం అంటే వీరికి ఈ ప్రాథమిక పూర్వ దశలో ఉన్న బాలబాలికల సంరక్షణ, తర్వాత వారికి సరైన వారికి సంబంధించిన విద్యను, అంటే పూర్వ ప్రాథమిక విద్యను అందించడం కావచ్చు, తర్వాత వారి యొక్క సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా చేయాలి ప్రభుత్వము అని చెప్పి ఈ ఆదేశ సూత్రంలో ఈ విధంగా మార్పు చేయడం జరిగిందనమాట 45వ అధికరణలో. తర్వాత నెక్స్ట్ అదేంటంటే పరిసరాలను రక్షించి అభివృద్ధి పరచడానికి అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడానికి రాజ్యం కృషి చేయాలి. 48A అధికరణ ఈ విషయం తెలియజేస్తుంది. ఇది కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క అధికరణాలు చేర్చడం జరిగింది. మీరు గమనిస్తే ఇలా ఏ అనే అధికరణ, ఏ అనైతే ఎక్కడైనా వస్తుందో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ అనైతే ఎక్కడ ఉంటుందో దాదాపుగా అవన్నీ కూడా సవరణల ద్వారా చేర్చబడినవి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 43A కావచ్చు, 43B కావచ్చు, 48A కావచ్చు, 39A కావచ్చు, ఈ అధికరణలన్నీ తర్వాత వచ్చినవి. అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇవి లేవన్నమాట. అందులో భాగంగానే 48A అధికరణను కూడా చేర్చడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణగా చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే అడవుల పరిరక్షణ కోసము, పరిసరాల పరిరక్షణ కోసము రాజ్యం, వన్యప్రాణుల పరిరక్షణ కొరకు కావచ్చు, రాజ్యం కృషి చేయాలని ఈ యొక్క ఆదేశ సూత్రం చెప్తుంది. దీనికి సంబంధించిన వన్యప్రాణి సంరక్షణ చట్టాలు కూడా అమల్లోనికి రావడం జరిగింది. అడవులను రక్షించడానికి సంబంధించిన చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. ఈ విధంగా ఏ ప్రభుత్వం కూడా ఈ ఆదేశ సూత్రాలకు న్యాయబద్ధత లేకపోయినా కూడా వాటిని విస్మరించజాలదు అనమాట. వాటి యొక్క నిజం చెప్పాలంటే వాటికి ఒక పరీక్ష లాంటిది అనమాట ఇది, ఈ ఆదేశ సూత్రాల అమలు. తర్వాత అలాగే జాతీయ ప్రాముఖ్యత కలిగిన కళాత్మక, చారిత్రక ప్రయోజనం గల స్మారక స్థలాలు కావచ్చు, చిహ్నాలు కావచ్చు, వస్తువులను రక్షించడానికి రాజ్యానికి ఉందన్నమాట. 49వ అధికరణ చెప్తోంది. అంటే ఈ చారిత్రక ప్రయోజనం ఉన్న వీటన్నిటిని కూడా, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఈ మాన్యుమెంట్స్ అన్నిటినీ కూడా స్టేట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ దీస్ మాన్యుమెంట్స్. ఇది 49వ రాజ్యాంగ అధికరణ తెలుపుతోంది. తర్వాత అలాగే ప్రభుత్వ సార్వజనీన సేవలలోని కార్యనిర్వాహక సేవల నుండి
న్యాయ వ్యవస్థను వేరు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి. ఇది కూడా వెంటనే భారత రాజ్యాంగంలో పేర్కొనబడిన వెంటనే దీన్ని అమల్లోనికి తేవడం జరిగింది. ఎలా అంటే సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇతర న్యాయస్థానాలు కావచ్చు, ఇవి కార్యనిర్వహణ శాఖ నుండి వేరు చేయడం జరిగింది. న్యాయశాఖని కార్యనిర్వహణ శాఖని వేరు చేయడమే కాకుండా వారి స్వతంత్రతను కాపాడడానికి పలు చర్యలు కూడా తీసుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఈ 50వ రాజ్యాంగ అధికరణము అమలు చేస్తోంది ఆల్రెడీ అని మనము ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించడంలో దేశముల మధ్య న్యాయబద్ధమైన గౌరవబద్ధమైన సంపదలను నెలకొల్పడం, అంతర్జాతీయ శాంతి భద్రతల, అంతర్జాతీయ న్యాయం పట్ల, అంతర్జాతీయ సంధుల పట్ల, ఒప్పందాల పట్ల పెంపొందించడంలో, శాంతి భద్రతను పెంపొందించడంలో, భద్రతలను పెంపొందించడంలో, తర్వాత దేశముల మధ్య న్యాయబద్ధమైన గౌరవబద్ధమైన సంబంధాలను నెలకొల్పడంలో కావచ్చు, తర్వాత అంతేకాకుండా వీటిని నెలకొల్పడమే కాకుండా అంతర్జాతీయ శాసనముల పట్ల, సంధి బాధ్యతల పట్ల గౌరవము పెంపొందించడంలో, తర్వాత అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడంలో కృషి చేయాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది అంతర్జాతీయ శాంతిని, అంతర్జాతీయ వాదాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే సూత్రంగా ఈ 51వ అధికరణ ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా ఈ సూత్రాలన్నీ కూడా ఉదారవాద సూత్రాలుగా మనం ఆ కేటగిరీ కంటే ఆ కోవకు చెందినగా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఈ సూత్రాలు అంటే ఈ 3 రకాల సూత్రాలు అంటే రాజ్యాంగాల వర్గీకరణ లేనట్టుగా ఇందాక నేను చెప్పినట్టు వర్గీకరణ లేనప్పటికీ కూడా ఈ ఆదేశ సూత్రాలు అన్నీ కూడా మరి అన్ని రకాలుగా మరి భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క దూరదృష్టిని, వారి యొక్క సమున్నతమైన ఆలోచనకు ఇవన్నీ కూడా ప్రతిబింబాలుగా మనము చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వీటన్నిటి అమలుకు కూడా మరి భారత రాజ్యాంగం పేర్కొన్న వీటి సూత్రాల అమలుకు ప్రభుత్వాలన్నీ కూడా కృషి చేస్తూనే ఉన్నాయి. ఆయా సందర్భాలను బట్టి అవి కృషి చేస్తూనే ఉన్నాయి. వాటి కృషిని మనము మర్చిపోలేము. ఎన్నో చట్టాలు వచ్చాయి, ఎన్నో చట్టాలను అమలు చేస్తున్నారు. అప్పటి ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు, ఆనాటి పంచవర్ష ప్రణాళికల నుంచి నేటి నీతి ఆయోగ్ వరకు మరి ఆర్థిక సమానతను తొలగించే విధంగా అనేక ప్రణాళికలు చేయడం కావచ్చు, తర్వాత కార్మికులకు, స్త్రీలకు, పిల్లలకు సంబంధించిన అనేక చట్టాలు రావడం కావచ్చు, తర్వాత 2006 నుండి బాలబాలికల చేత పనులు చేయించడం మొత్తం నిషేధించబడే చట్టం తేవడం కావచ్చు. ఇలా చూసుకుంటూ ఉంటే ఎన్నెన్నో సహకార సంఘ చట్టాలు కావచ్చు, తర్వాత వ్యవసాయంలో ఆధునిక పద్ధతులకు సంబంధించిన అనేక అంశాలను అమలు చేసే కార్యక్రమాలు, పథకాలు కావచ్చు, తర్వాత పేదరిక నిర్మూలనకు సంబంధించిన అనేక చట్టాలు కావచ్చు, విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు కావచ్చు, ఇవన్నీ విద్యా వ్యవస్థలో ఉన్న చట్టాలు కావచ్చు, మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ఆదేశ సూత్రాలను ప్రతి స్థాయిలో ఉన్న ప్రభుత్వము అమలు చేయడానికి కృషి చేస్తున్నాయని మనము నిస్సందేహంగా చెప్పచ్చు. సరే, మరి ఈ ఆదేశ సూత్రాలకు సంబంధించి కొన్ని కొత్త ఆదేశ సూత్రాలు కూడా చేర్చారు. అవన్నీ నేను మీకు ఇందాక చెప్పాను కాబట్టి ఒక చిన్న అవలోకనం చేస్తే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కూడా ఏమేం చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని ద్వారా ఏం చేశారు అంటే 39, 39A, 43A, 48A ఈ 4 అధికరణలు. ఈ 4 అధికరణలు ఏమేం చెప్తాయనేది మనం ఇందాక డిస్కస్ చేసాం కాబట్టి నేను మళ్ళీ వాటిని రిపీట్ చేయట్లేదు. కానీ అధికరణలు గుర్తుపెట్టుకోవాలంటే 39లో ఒక క్లాస్ తెచ్చారు కొత్తగా, 39A, 43A, 48A ఈ 4. 39లో ఒక క్లాజు, తర్వాత 43A, 48A, తర్వాత 39లో ఒక క్లాసు, 39A, 43A, 48A. 39లో ఒక క్లాసు, 39A అనే ఇంకొక అధికరణ,
43A 48A ఈ 4 అంశాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. 44వ రాజ్యాంగ చేర్చడం 38లో ఒక క్లాసును చేర్చడం జరిగింది. ఇది ఇందాక మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది అనమాట. ఈ 38 అనే ఒక క్లాజ్ ని 38లో ఒక క్లాజ్ ని చేర్చడం జరిగింది 44వ రాజ్యాంగ సవరణ 1878లో. తర్వాత అలాగే 86వ రాజ్యాంగ సవరణ 2002లో చెప్పాను కదా ఇందాక 45వ అధికరణలో ఉన్న అంశాన్ని మార్చి పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆ దశలో ఉన్న బాల్య వ్యవస్థలో ఉన్న ఆ పిల్లల సంరక్షణ కావచ్చు, వారికి సంబంధించిన విద్యను చెప్పించడం కావచ్చు, ఇది రాజకర్తవ్యంగా ఉండాలని చెప్పడం జరిగింది అనేది మనము అప్పుడే ఇందాకలే చెప్పుకోవడం జరిగింది. తరువాత 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో సహకార సంస్థలకు సంబంధించిన అంశాన్ని చేర్చడం జరిగింది 43B ప్రకారం అని చెప్పి మనము చెప్పుకోవడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా కొత్తగా చేర్చిన ఆదేశ సూత్రాలు. ఇక మనం ఇప్పుడు చర్చించాల్సిన నెక్స్ట్ అంశం ఏంటంటే, మరి ఆదేశ సూత్రాల ప్రాథమిక హక్కులను ఎలా అయితే విమర్శించారో ఆదేశ సూత్రాలపై కూడా కొన్ని విమర్శలు అనేవి చేయడం జరిగిందనమాట. ఆ విమర్శలను గురించి ఇప్పుడు మనము చర్చించే ప్రయత్నం చేద్దాం. వీటికి చట్టబద్ధత లేదు, అందుకని చాలా మంది వీటిని రకరకాలుగా విమర్శించడం జరిగింది. వీటికి ఎందుకంటే న్యాయస్థానాలకు వెళ్ళి వీటిని కంపల్సరీగా నిర్బంధంగా వీటిని అమలు చేయమని అడిగే అవకాశం లేదు కాబట్టి కేటీషా అయితే దీనిని బ్యాంకులో డబ్బులు ఉంటే తీసుకునే చెక్కులాగా, అలాగే నజీరుద్దీన్ గారు అయితే దీనిని జనవరి 2వ తేదీన మర్చిపోయే నూతన సంవత్సర తీర్మానంలాగా దీన్ని వర్ణించడం జరిగింది. మరికొంతమంది అయితే ఆశయాలు కలిగిన ఒక ఉన్నత ఆశయాలు ఉన్న చెత్త డబ్బాలాగా మరికొంతమంది దీనిని వర్ణించడం జరిగిందనమాట ఈ ఆదేశ సూత్రాలను. ఎందుకంటే వీటికి చట్టబద్ధత లేదు కాబట్టి. కానీ చట్టబద్ధత లేనప్పటికీ కూడా ఇప్పుడు చూస్తున్న అనేక పథకాలు కావచ్చు, వాటి చట్టాలు కావచ్చు, మనం గమనిస్తే అవన్నీ ఆదేశ సూత్రాల ఆధారంగా అమలు చేస్తున్నవే అని మనము గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటిని అంత తీవ్ర పదజాలంతో వీటిని విమర్శించడం సహేతుకం కాదని మరికొందరి రాజనీతి శాస్త్రజ్ఞుల అభిప్రాయం. తర్వాత అలాగే రెండోది, ఇవి అహేతుకంగా ఏర్పాటు చేయబడింది అని చెప్పి మరొక విమర్శ ఉంది. అంటే వీటికి ఒక సిద్ధాంతపరమైన పునాది కానీ ఒక తాత్వికపరమైన పునాది లేకుండా వీటిని అమలు చేశారు అని చెప్పి ఏర్పాటు చేశారు అని చెప్పి కొందరు విమర్శించారు. ఇది క్రమబద్ధంగా ఇది ఏర్పాటు చేయబడలేదు అని చెప్పి ఐవర్ జెన్నింగ్స్ అనే ఆయన శాస్త్రవేత్త, ఆయన రాజనీతి శాస్త్రజ్ఞుడు కూడా దీన్ని విమర్శించడం జరిగింది. ఇది ఒక క్రమబద్ధంగా హేతుబద్ధంగా ఇవి ఏర్పాటు చేయబడలేదు అని చెప్పి విమర్శించడం జరిగింది అనమాట. అంటే ఒక సూత్రానికి పొంతన ఉండదు, అన్ని మిక్స్ చేసి ఒకే దాంట్లో పెట్టేశారు. అంటే ఒకదానికి పొంతన లేని సూత్రాలన్నింటినీ కలిపి అసంబద్ధంగా ఏర్పాటు చేశారనే ఒక విమర్శ కూడా ఉంది. అది కూడా అంత సహేతుకమైనది కాదు, ఎందుకంటే దానిలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి వాటిని అమలు చేస్తున్న చట్టాలే వాటికి నిదర్శనంగా మనము చెప్పుకోవచ్చు. ఇవి సాంప్రదాయబద్ధమైనవి అని చెప్పి విమర్శ కూడా ఉంది. ఇది ఎంత అంటే బ్రిటిష్ కాలం నాటి ఆనాటి 19వ శతాబ్దం నాటి 18వ శతాబ్దం నాటి సూత్రాలు ఇవి సాంప్రదాయబద్ధమైనవి అని చెప్పి చాలా మంది విమర్శించడం కూడా జరిగిందనమాట. దీన్ని కొంతమంది ఏం విమర్శించారంటే 21వ శతాబ్దంలో వీటిని మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్పి అంత ఘాటుగా దీన్ని విమర్శించడం జరిగింది. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. అది లిఖిత రాజ్యాంగంలో ఉన్న అంశాలను అంత సులువుగా మర్చిపోవడం అనేది జరగదు. కాబట్టి అభివృద్ధి చేయాలి అనుకునే ఏ ప్రభుత్వమైనా ఆదేశ సూత్రాలను విస్మరించడం అనేది అది సాధ్యం కాదనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి.
దీనివల్ల కొన్ని రాజకీయ సంఘర్షణలు జరిగే ప్రమాదం ఉంది అని చెప్పే అవకాశం, రాజకీయ సంఘర్షణలు కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్పి కొందరు విమర్శించడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి అంటే ఆదేశ సూత్రాలను అమలు చేసేటప్పుడు ఇవి ఆదేశ సూత్రాలను అమలు చేయట్లేదు అని చెప్పి అటువంటి ప్రతిబింబించే బిల్లులు లేవని చెప్పి ఆ ఆదేశ సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లులు అని చెప్పి రాష్ట్రపతి దాన్ని తిరస్కరించే అవకాశం ఉందని, అలాగే రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడొచ్చని, తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా ఇలాంటి వివాదాలే తలెత్తవచ్చని చెప్పి ఒక ఊహాగానం అనేది కూడా, ఒక విమర్శ కూడా దీని మీద నెలకొల్పబడింది. కానీ అది వాస్తవంలో మనం గమనించినట్లయితే అది అటువంటిది నిజం కాదనే విషయాన్ని మనము గమనించవచ్చు. అయితే తర్వాత మనం చూడాల్సింది నెక్స్ట్ ఏంటంటే, మరి ఆదేశ సూత్రాలను విమర్శించారు, బానే ఉంది, కానీ మరి ఆదేశ సూత్రాలకు ప్రాధాన్యత కూడా ఉంది. అదేంటో చూద్దాం. రాజ్యాంగం ఆశించే నూతన సామాజిక ఆర్థిక వ్యవస్థను అవసరమైన ఈ సూత్రాలను ప్రభుత్వాధికారులకు తమ విద్యుక్త ధర్మాన్ని గుర్తు చేస్తాయి. ఆ విధంగా రూపొందించడానికి కావాల్సిన పథకాలను, చట్టాలను రూపొందించాలనే విషయాన్ని ప్రభుత్వ అధికారులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఇలాగా విధానాన్ని, ప్రభుత్వ విధానాలను రూపొందించే ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క విద్యుత్ ధర్మాన్ని మరి ఈ ఆదేశ సూత్రాలు ఎప్పుడు కూడా గుర్తు చేస్తూనే ఉంటాయి. అలాగే శాసనబద్ధమైన రాజ్యాంగ సమీక్ష ద్వారా ఈ సూత్రాలు పరిశీలించడానికి, న్యాయస్థానాలు పరిశీలించడానికి ఈ సూత్రాలు ఉపయోగపడతాయి. అంటే శాసనబద్ధతను, ఒక చట్టానికి శాసనబద్ధత ఉందా లేదా అని చెప్పి రాజ్యాంగంలో చూడాలి అంటే ప్రాథమిక హక్కులతో పాటు మరి ఇవి కూడా, అంటే ఆదేశ సూత్రాల ద్వారా కూడా వాటి శాసనబద్ధత ఎంత ఉంది అని చెప్పి ఒక కొలమానంగా న్యాయస్థానాలకు ఆ శాసనాలను మరి పరిశీలించడానికి కొలబద్దగా ఈ యొక్క ఆదేశ సూత్రాలు ఎప్పుడు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత అలాగే శాసన కార్యనిర్వాహక చర్యలను మార్గనిర్దేశనం చేయడం కాకుండా న్యాయస్థానాలను కూడా ఇవి మార్గనిర్దేశనం చేస్తాయి. అంటే శాసన శాఖ కావచ్చు, కార్యనిర్వహణ శాఖ కావచ్చు, అవి తీసుకునే చర్యలను వాటిని క్రమబద్ధం చేయడమే కాకుండా, అంటే వాటిని ఒక సరైన దారిలో నడిపించడమే కాకుండా వాటి యొక్క అమలుకు, అంటే వాటి యొక్క అమలు మరి మార్గదర్శకంగా ఉండడమే కాకుండా న్యాయస్థానాలు కూడా అనేక సందర్భాలలో వీటిని ఏకీభవిస్తూ, అంటే ఎవరైనా కోర్టుకు వెళ్తే మరి ప్రభుత్వాల యొక్క యోగ్యతను సమర్థిస్తూ, ఈ ఆదేశ సూత్రాల మేరకు ఇవి చేశాయని చెప్పి సమర్థిస్తూ, ఇలా 3 శాఖలకు కూడా ఈ ఆదేశ సూత్రాలే మార్గదర్శకంగా ఉన్నాయని చెప్పి మనము చెప్పవచ్చు. తర్వాత న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వములను భారత పౌరులకు ఈ యొక్క చిత్తశుద్ధితో, అంటే భారత పౌరులందరికీ చిత్తశుద్ధితో అందించాలి అనే ఒక అంటే ఒక చిత్తశుద్ధితో అందించాలి అని చెప్పి నిర్ణయం చేసిన మన రాజ్యాంగ ప్రవేశిక యొక్క ఆశయాలను అమలులోనికి తేవడానికి ఈ యొక్క ఆదేశ సూత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో తర్వాత దేశీయ విధానాలు కావచ్చు, విదేశాంగ విధానాలలో కూడా స్థిరత్వాన్ని కలిగించే విషయంలో ఈ ఆదేశ సూత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. స్థిరత్వాన్ని చేకూర్చడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే 3వ భాగంలోని శూన్యతను, సామాజిక, ఆర్థిక ఈ ప్రయోజనాలను మిస్ అవుతున్నాయి ప్రాథమిక హక్కులలో 3వ భాగంలో ఈ సామాజిక ఆర్థిక అంశాలకు అంతగా ప్రాముఖ్యత లేదని విమర్శించే వారికి ఈ ఆదేశ సూత్రాలు ఊరటను కలిగిస్తాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రాథమిక సూత్రాలకి అనుబంధాలు, ప్రాథమిక హక్కులకు ఆదేశ సూత్రాల అనుబంధాలుగా మరి అంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయన్నమాట. అటువంటి విమర్శకులకు మరి అలాంటి విమర్శలకు తావు లేకుండా ఈ ఆదేశ సూత్రాలు ఆ భర్తీని పూర్తి చేస్తాయని చెప్పి చెప్పడంలో మనకి ఎటువంటి సందేహం లేదన్నమాట. తర్వాత ఒక సాధారణ రాజకీయ
ప్రణాళికకు ఈ సూత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. అంటే పార్టీ పరమైన సిద్ధాంతంతో అంటే పార్టీ పరమైన సిద్ధాంతాలకు సప్రయోజనాలు ఉండవచ్చు. కాబట్టి వాటితో సంబంధం లేకుండా ఒక ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనిపించుకోవాలంటే ఈ ఆదేశ సూత్రాలను అమలు చేసి తీరాల్సిందే. కాబట్టి ఆ విధంగా కూడా మన ఆదేశ సూత్రాలు ఎంతో దోహదపడతాయి అన్నమాట. వీటిని కనుక అమలు చేసినట్లయితే ప్రభుత్వాలకు మంచి పేరు రావడం సంగతి తర్వాత పెట్టి పక్కన ఉంచితే అభివృద్ధి కావచ్చు, సమానత్వం కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నవన్నీ కూడా సాధ్యం అవుతాయి అన్నమాట. కాబట్టి ఏ పార్టీ దీన్ని అమలు చేయకుండా ఉంటుంది? వాటికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి వాటి మంచి అంటే ఇది వాటికి ఒక మార్గదర్శకంగా వాటి స్వప్రయోజనాలను వదిలి వాటికి మంచి పేరు వచ్చే విధంగా వాటిని బాగా సక్రమంగా పనిచేసే విధంగా మంచి మంచి కార్యక్రమాలను తీసుకునే విధంగా ఈ ఆదేశ సూత్రాలు వాటికి కూడా ఒక మార్గదర్శకంగా ఉంటాయి. ఇక మనం తర్వాత చర్చించాల్సిన అంశం ఏంటంటే ప్రాథమిక హక్కులకు ఆదేశ సూత్రాలకు తేడాలు ఏంటి? చాలా సింపుల్ గా చెప్పుకోవచ్చు. ప్రాథమిక హక్కులు నకారాత్మకమైనవి. అంటే సాధారణంగా రాజ్యం పౌరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు అని చెప్పే విధంగా ఉంటుంది. అంటే రాజ్యానికి వ్యతిరేకంగా వ్యక్తికి స్వేచ్ఛకు పెంపొందించే విధంగా ఉంటే ఆదేశ సూత్రాలు సకారాత్మకంగా ఉంటాయి. అంటే రాజ్యం ఏ పనులు చేయాలి, వాటి అధికార పరిస్థితి ఇందాక చెప్పిన అధికార పరిధిని విస్తృతం చేసి, రాజ్యం యొక్క అధికార పరిధిని విస్తృతం చేసి అది ప్రజల మంచి కోసం ఏం చేయాలి అని చెప్తుంది. ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా పని చేయాలని చెప్తుంది చెప్తాయన్నమాట ఆదేశ సూత్రాలు. ఇది న్యాయ నిర్ణేతకత. అంటే నిర్ణయం వేటికి ఉంది? ప్రాథమిక హక్కులకు న్యాయ నిర్ణేతకత ఉంది, కానీ ఆదేశ సూత్రాలకు న్యాయబద్ధత లేదు. అంటే ప్రాథమిక హక్కులను అమలు చేయాలంటే న్యాయస్థానాలకు మనం వెళ్ళి ప్రభుత్వాలు వాటిని అమలు చేయకపోతే మనం న్యాయస్థానాలకు వెళ్ళి వాటిని అమలు చేసే విధంగా మనము తగిన రిట్లను జారీ చేయించుకోవచ్చు న్యాయస్థానాల చేత. కానీ ఆదేశ సూత్రాల అమలును ప్రశ్నించలేము. ఆదేశ సూత్రాలను వాటి ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వనరులు కావచ్చు, ఇతర వనరులపై వాటి యొక్క అమలు ఆధారపడి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ విచక్షణపై ఈ యొక్క ఆదేశ సూత్రాలు ఆధారపడి ఉంటాయి. తర్వాత ఇది ప్రజాస్వామ్యం భావాలను పెంపొందించే విధంగా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాపాడతాయి. కానీ ఆదేశ సూత్రాలు ముఖ్యంగా ఏ రకమైన అంటే ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని కాపాడతాయి. ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్య విలువలను పెంపొందిస్తాయి ఆదేశ సూత్రాలు. అది ముఖ్యమైన తేడా అనమాట. పర్టికులర్ గా ఈ రెండు విషయాలను మాత్రం ఆదేశ సూత్రాలు కాపాడతాయి. తర్వాత అంతేకాకుండా చట్టబద్ధత, వీటికి చట్టబద్ధత ఉంటుంది. ఎవరికి? వేటికి ఉంటుంది? ప్రాథమిక హక్కులకు చట్టబద్ధత ఉంటుంది. కానీ మరి ఆదేశ సూత్రాలకు నైతిక బద్ధత, రాజకీయ బద్ధత ఉంటుందన్నమాట. వీటికి నైతికమైన అంశాలను అంటే ఒక మొరాలిటీని ప్రశ్నిస్తుంది. అంటే ఏ ప్రభుత్వమైనా వీటిని అమలు చేయకపోతే వాటి మొరాలిటీని ఇది ఆదేశ సూత్రాలు ప్రశ్నిస్తాయి. కానీ ఈ న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి ఈ ప్రాథమిక హక్కుల అమలు జరగకపోతే, ఎందుకంటే వాటికి చట్టబద్ధత ఉంది కాబట్టి. తర్వాత ఈ ప్రాథమిక హక్కులు వ్యక్తి సంక్షేమాన్ని కోసం అంటే నిర్దేశించబడ్డాయి. ఆదేశ సూత్రాలేమో సమాజ సంక్షేమం కోసం నిర్దేశించబడ్డాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవేమో వ్యక్తిగతమైనవి, ఇవేమో సమాజపరమైనవి. ప్రాథమిక హక్కులు వ్యక్తిగతమైనవి, ఆదేశ సూత్రాలు సమాజపరమైనవి. తర్వాత ఈ ఆదేశ సూత్రాలు ప్రాథమిక దాదాపుగా ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి శాసనాల ఆవశ్యకత అంత అవసరం లేదు. ఏవో కొన్నిటికి మాత్రం అవసరం ఉంటుంది, కానీ దాదాపుగా వాటికి శాసనాల ఆవశ్యకత అవసరం లేదు. కానీ ఆదేశ సూత్రాల అమలుకు చట్టాల యొక్క నిర్మాణం అవసరము. అంటే శాసనాలన్న చట్టాలన్న ఒకటే, శాసన ఆవశ్యకత అనేది ఆదేశ సూత్రాలకి అవసరము. శాసన ఆవశ్యకత దాదాపుగా ప్రాథమిక హక్కులకు అవసరం లేదని మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఇది రాజ్యాంగబద్ధత. అంటే రాజ్యాంగబద్ధత అంటే ఆదేశ సూత్రాల అంటే ప్రాథమిక హక్కులకు న్యాయబద్ధత ఎప్పుడైతే ఉందో వీటికి రాజ్యాంగబద్ధత ఉంది అని చెప్పవచ్చు. ఆదేశ సూత్రాలకు కూడా రాజ్యాంగబద్ధత ఉంది, లేదని చెప్పడానికి లేదు. కానీ వీటికి న్యాయబద్ధత లేదు కదా, వాటికైతే ఉంది. వీటికైతే మరి ఆదేశ సూత్రాల అమలుకు మరి ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టుగా చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా
ఉంటుంది. తర్వాత అంటే అంతేకాకుండా అవే కాకుండా ఆ డిఫరెన్సెస్ కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం రాజ్యాంగబద్ధత గురించి మనం చెప్పుకోవాలంటే అది రాజ్యాంగ విరుద్ధమైనవా కావా అని తీర్పు చెప్పే అవకాశం ఉంది ప్రాథమిక హక్కుల విషయంలో. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే వాటిని కొట్టేసే అవకాశం, అటువంటి విధానాలను శాసనాలను కొట్టేసే అధికారము, చెల్లవని చెప్పి తీర్పు ఇచ్చే అవకాశము న్యాయస్థానాలకు ఉంది. కానీ ఆదేశ సూత్రాలకు వ్యతిరేకంగా ఆదేశ సూత్రాన్ని అమలు చేయకపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ విధానాలు ఉన్నాయని చెప్పే అధికారం మాత్రం ఆదేశ సూత్రాల విషయానికి వచ్చేసరికి న్యాయస్థానాలకు లేదనమాట. సో ఈ విధంగా మరి మనము ఆదేశ సూత్రాలను గురించి చర్చను చేపట్టవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.